Hello. Mr. Rajendra Kumar is known to me since 2011 when I came to HR department at head office, and at that time he was the leader of the SC/ST Welfare Association, and he was really functioning very well as the leader of the organization, and he was very cooperative. Whenever there was an issue, he used to come and discuss it very peacefully, and we used to sort it out very with the mutual understanding, and things were really going smooth. And he was a good worker, and on his promotion he was shifted to Srikakulam, I think so. And after that, after another promotion, he went to Meerut as zonal manager. And whenever there was a meeting of the association, he used to invite me, and he used to attend all their functions wherever possible when I was in head office. And he's a family man too. He loved his people around. He was very close to his family members, his colleagues, and he was a very, very sincere worker. I wish Mr. Rajendra Kumar all the very best, very happy, peaceful, healthy, retired life. Here is a small, a token of a relationship, a photo taken when I garlanded Dr. Ambedkar's photograph, and Mr. Rajendra Kumar was also present at that time. All the very best, Rajendra Kumar. నమస్కారం రాజేంద్ర కుమార్ గారు, ముందస్తుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ఆనందదాయకంగా ఆరోగ్యకరంగా పదవి విరమణ పొందడం అనేది చాలా ముదావహం. తర్వాత మీతో నాకు పరిచయం గత 3-4 ఏళ్ళ నుంచి అనుకుంటాను. ముఖ్యంగా నేను సీజీఎం విజయవాడ ఉన్నప్పుడు మేము శ్రీకాకుళం డీజీఎం ఉండేవాళ్ళు. 4-5 సార్లు మేము శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ కాన్ఫరెన్స్ కానీ బ్రాంచ్ ఓపెనింగ్ కానీ వచ్చేవాడిని. వచ్చినప్పుడల్లా మీతో చాలా విషయాలు షేర్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ అంతా నేను చూస్తూ ఉండేవాడిని. మీ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తుండేవాడిని. ముఖ్యంగా మీరు మీ నమ్మే సిద్ధాంతానికి కట్టుబడి పరిస్థితులకు ఎదురుబడి అనేక సంఘటనలు ప్రతిఘటిస్తూ చాలా పైకి వచ్చారు. ఇది మీ మాటలతో నాకు తెలిసేది. మీ ఫ్యామిలీ విషయాలు కూడా నాకు షేర్ చేసేవాళ్ళు. ఇది చాలా నాకు ఆనందంగా స్ఫూర్తిదాయకంగా ఉండేది నాకు. ఆ తర్వాత హెడ్ ఆఫీస్లో మీరు హైదరాబాద్ డీజీఎంగా మీరు కలిసి వచ్చారు. మనకు అప్పుడప్పుడు పరిచయంగా ఉండేది. మీరు మొన్న 26వ తారీఖున మీ రిటైర్మెంట్ ఫంక్షన్ పిలిచారు. సమయాభావం వల్ల నేను రాలేకపోయాను. దానికి క్షంతవ్యుడిని. మీకు ఈ భగవంతుడు పదవి అయిన తర్వాత చక్కగా ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుతూ మీకు, మీ పిల్లలకి, మీ సతీమణికి నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నాకు రాజేంద్ర కుమార్ గారు చాలా మంచి మిత్రుడు, ఒక మంచి స్నేహశీలి, అలాగే ఒక మంచి కొలీగ్. అది కాకుండా ఒక బ్రదర్ లాంటి రిలేషన్ ఉన్న వ్యక్తి రాజేంద్ర కుమార్ గారు. వీళ్ళు ఎటువంటి రిలేషన్ అంటే మా ఇద్దరి మధ్య అరౌండ్ 2001 నుంచి పరిచయం అయినా ఆయనకి మంచిగా నేను కూడా సంతోషించేవాళ్ళు నేను ముందులుంటాను. అలాగే నాకు మంచిదైతే సంతోషించేవాళ్ళు రాజేంద్ర కుమార్ ముందులుంటాడు. అలాగే రాజేంద్ర కుమార్ 2001లో నాకు ఆలగడ్డ బ్రాంచ్ మేనేజర్ చేసేటప్పటి నుంచి కూడా పరిచయము. అప్పటి నుంచి కూడా చాలా క్లోజర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మంచి డైనమిక్ పర్సన్. చాలా ఫస్ట్ నుంచి కూడా బ్యాంకులో ఆలగడ్డలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఆ రోజుల గురించి కూడా చెప్తాను. ఆయన ఆలగడ్డ బ్రాంచ్ అనేది మంచి ఫ్యాక్షన్ ఏరియా, ప్లస్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో, పాలిటిక్స్లో ఆయన బ్యాంక్కి కూడా మంచి బిజినెస్. రాజేంద్ర ప్రసాద్ నాకు చాలా మంచి మిత్రుడు. దో వీ నెవర్ వర్క్డ్ టుగెదర్. I have heard about him for the first time about 20 years ago through a common friend who worked with both of us at Allagadda, Mr. Mallikarjun Reddy. నిజంగా ఆ టైంలో ఆళ్ళగడ్డ బ్రాంచ్ మేనేజర్గా సక్సెస్ఫుల్గా 3 years చేయడం ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ బిగ్ అచీవ్మెంట్, పెద్ద సాహసం. ఎందుకంటే ఫ్యాక్షన్స్ అవి చాలా ఇంటెన్స్ ఫ్యాక్షన్స్ ఉన్న టైంలో రాజేంద్ర ప్రసాద్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాడు. దెన్ జోనల్ మేనేజర్గా తను మీరట్లో ఉన్నప్పుడు we were interacting very frequently on some official issues, personal thing, everything. Then later on he became zonal manager of Srikakulam, then the most prestigious zone of our E-Andhra Bank, that is Hyderabad 1.
In fact, probably that is the most satisfying tenure of his entire career, if I am right. I believe that heading Hyderabad zone for 6 months itself, is something to cheer about, something that you will cherish for your life. So Rajendra Kumar was a very successful zonal manager at Hyderabad. So as union leader, I think he helped quite a lot of people in their careers, in their promotions. In every sense, he would have supported a lot of people, and he is a person who will go to any extent to support people who are in need of his support. He is a very dynamic and gutsy leader, definitely a rare quality that you find among union leaders. So Rajendra Kumar is a very good leader in that sense. From tomorrow, I may miss him officially as a colleague, but I will be in touch with him throughout my life. I congratulate him for retiring from the service of the bank without any stigma. I wish him a very happy, healthy and peaceful retired life. Thank you. A message from Sri K. Umamaheshwara Garu, retired Deputy General Manager, Andhra Bank. Sri K. Rajendra Kumar Garu is demitting office today from Union Bank of India. Though I know him during early years of joining Andhra Bank as union leader, I have got opportunity to work together during my tenure as zonal manager of newly created Srikakulam zone. I should acknowledge and thank him on this occasion for his excellent support during that period. Together as a team, we could steer the zone as one of the top performing zones of Andhra Bank. Later, he has got an unique opportunity to head the zone. It is a rare distinction that he worked in all cadres right from clerk to zonal manager in that area. I observed that he is very loyal to the organization and always kept the element of human factor in mind while discharging the duties. This has made him most popular and get an excellent support from staff members. Many tasks which were seemingly impossible to achieve in the bank could be possible because of this reason. I also observed that he is very open and straightforward in his approach, and naturally he was misunderstood by some, but he is well understood by the overwhelming majority staff members who have worked closely with him. I hope and firmly believe that his new task he is undertaking post-retirement will bring happiness in the lives of deserving and the oppressed. I wish him happiness and peace and success in his new mission and endeavors. May God bless all his family members. Thank you. JB all of you. The time has come. Our beloved Rajendra Kumar Garu is going to be retired in this month. The person who introduced the JB to all of our association members. The person who can ask GM to PM and different types of differences. The person who always says, we are SCST, we are one, our blood is blue. In this month, sir is going to be retired. Dear sir, you said that you people made me feel proud. We will continue the same legacy and passion towards our people, our community and our welfare association. We wish you happy and healthy, peaceful retirement life. Jai Bhim, thank you. I am Radhakishan Rao, retired DGM. At the outset, I invite Mr. Rajendra Kumar to our senior citizen group. Mr. Rajendra Kumar has grown from a very small stage to this status by his sheer efforts and positive approach. My association with Rajendra Kumar is we work together in Srikakulam zone as a team, and we were very successful in many tasks like recovery and increasing business of zone. As a recognition to his contribution as AGM in the new zone, he was rewarded with Deputy General Manager promotion and also assigned with the higher responsibility of Zonal Manager of Meerut Zone. I wish him all the best in his second innings. On the superannuation of Mr. Rajendra Kumar, I am nostalgic of our association, which dates back
to more than 2 decades, and that was reinforced during our days in Circle Office, Hyderabad. His friendly nature and deep understanding of human relations will definitely keep him among people, and he has the innate quality to serve people. That is how he has been dear to many sections of our employees. He is still energetic and does not look like a senior citizen. And here I wish to emphasize the support that he received from his family. He is ably supported by his family in all his endeavors, and credit goes to them also. My best wishes are there with you always, Mr. Rajendra. My association with him is so intimate and so deep. First, if I remember, I met him in Calcutta. I tried to enroll him into our federation. Since that time onwards, somehow our relationship is always very close, and several issues we used to discuss. Later period, whenever he comes to my house, we used to discuss hours together, but not on banking, on society, how to transform society. Always my best wishes are for Rajendra Kumar and his family members. Convey my best wishes to him and wishing him a peaceful and active retired life. Thank you. My dear Raja, 1986 we have started the friendship, and that is going on very well since 1986 to till today. I think I am praying to God it will go to the last, till our last minutes. The friendship has to go well. And this occasion, in this all these 36 years of our friendship, so many memorable occasions are there. We have visited the northeastern state in LFC and all these things have visited. We enjoyed a lot that site, and God has created an opportunity to meet together and work in the same building. At present, you are in the second floor of that Pattavi Bhavan. I am in the first floor of the Pattavi Bhavan. That is a rare opportunity. First we have met together, and at the time of retirement also we have met working together. So at this juncture, I want to pray to the Lord Venkateswara Swami to provide a good, health and healthy in the second innings of your life, because you are going to demitting the office on 30th this December and starting the new life in the 1st January. So once again I am praying to God all the best of luck. Good luck, Raja. హలో రాజన్నయ్య ఉమా భాబీ, కందుకూరు నుంచి కలకత్తా వచ్చాను మ్యారేజ్ చేసుకుని. ఫస్ట్ టైం రాజన్నయ్యను కలకత్తా రైల్వే స్టేషన్లో చూశాను. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలయ్యింది. ఉమాభాబీ ఇంటికి వచ్చేసరికి మొత్తం వంట చేసి పెట్టి చక్కగా అంతా బాగా చూశారు. మీ గురించి ఎప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను, ఎంత మంచి వాళ్ళని అందరికీ చెప్తాను, పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. రాజన్నయ్య ఉమాభాబీ చాలా మంచి వాళ్ళరా. అక్క వాళ్ళు విన్ను అక్క, స్నేహ అక్క గురించి వాళ్ళకి ఎలాగో తెలుసు. మీ గురించి చెప్పాలంటే నాకు ఇంకా చాలా టైం కావాలన్నయ్య. ఒక్క నిమిషం ఒక్క మాటలు అయితే చెప్పలేను. ఎందుకంటే ఉమాభాబీ మీ ఇద్దరు ఎంత మంచితనం ఎక్కువగా, చాలా బాగుంటారు ఎవరితోటైనా. ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఎక్కువ మీ ఇద్దరికిను. అది నాకు చాలా నచ్చే గుణం అన్నయ్య మీ ఇద్దరిలోనూ. అంత మంచితనం అందరికి తక్కువ మందికి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మేము కూడా కొన్నిసార్లు అలా మీలాగా ఆలోచించలేము. చాలా నిస్వార్థంగా ఉంటారనిపిస్తుంది అన్నయ్య నాకెందుకో మీ గురించి. ఆ డేరింగ్ కూడా నాకు బాగా నచ్చుతుంది మీ గురించి. మీరు ఏ విషయం గురించి అన్నా చాలా ఫ్రాంక్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అది అలాగే ఎప్పటికీ కల్మషం లేకుండా మీరు ఇలాగే ఉండండి అన్నయ్య. కలకాలం ఉమాభాబీని సంతోషపెడుతూ చక్కగా హ్యాపీగా ఉండాలని నా కోరిక అన్నయ్య. హాయ్ రాజా, ముందుగా షష్ఠి పూర్తి జన్మదిన శుభాకాంక్షలు. వెల్కమ్ టు ద క్లబ్ 60s సీనియర్ సిటిజన్ క్లబ్. నేనేంటి సీనియర్ సిటిజన్ అనుకుంటున్నావా? ఎప్పుడో 10 ఏళ్ళ క్రితమే తాత అయిపోయావు. సీనియర్ సిటిజన్ కాక ఇంకేమిటి?
1986 34 ఏళ్ల క్రితం మన పరిచయం. అలా మొదలైన మన పరిచయం స్నేహంగా మారి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఇంతకాలం కొనసాగుతూనే వస్తుంది. మనం కలకట్టాలో మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎంజాయ్ చేసినట్టుగా ఇంచుమించు మూర్తి, ప్రసాద్, రామ్మోహన్ ఇంకా వగైరా మిగతా వాళ్ళంతా మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసినంతగా మరి ఏ బ్యాచ్ కూడా ఎంజాయ్ చేసి ఉండదని నేను అనుకుంటున్నాను. యాక్టివిటీస్లోనూ అసోసియేషన్ యాక్టివిటీస్లోనూ మెంబర్స్ కోసం యూ ఫాట్ ఫర్ ద మెంబర్స్ వెల్ఫేర్ ఆఫ్ ది మెంబర్స్ ఎగ్నిస్ట్ ది మేనేజ్మెంట్ ఆల్ త్రూ ది ఇయర్స్. అయినప్పటికీ నువ్వు ఈ క్యాడర్లో రిటైర్ అవుతున్నావు అంటే నిజంగా ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎవరైనా సరే వాళ్ళకి సహాయం కావాల్సి వస్తే కనుక నువ్వు వాళ్ళకి సహాయం చేయటానికి కానీ ఫ్రెండ్స్కి అయితేనేమి ఎవరికైనా సరే సహాయం చేయగలవండి. ఎంత దూరమైనా ఎంత టైం అయినా స్పెండ్ చేసి వాళ్ళకి నువ్వు సహాయం చేయటానికి వెనుకాడవు. హాయ్ రాజా, మెనీ 60th హ్యాపీ బర్త్డే. హాయ్ రాజేంద్ర, మన పరిచయం వైజాగ్ యూనివర్సిటీ దగ్గర నుంచి నువ్వు కానీ నేను కానీ ఉమ్మగారు కానీ అందరం చక్కగా ఉండేవాళ్ళం. నీకు మ్యారేజ్ అయ్యి ముందు నీకు జాబ్ వచ్చింది ఆంధ్ర బ్యాంక్లో. జాబ్ వచ్చి నువ్వు కలకత్తా వెళ్ళావు. తర్వాత నీ వెనక నేను వచ్చాను. నీవు ఫస్ట్ నుంచి కూడా అందరికీ సేవ చేయాలనే గుణం నీలో ఉంది. నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మన కమ్యూనిటీకి సహాయం చేయాలని గొప్ప ఉద్దేశంతో ఉండి యూనియన్లో ఉండి అందరికీ సాయం చేసి మేనేజ్మెంట్ ఏమైనా కానీ ఒడిదుడుకులు తట్టుకొని నువ్వు గొప్పగా లీడర్ అయ్యి అసోసియేషన్ స్థాపించి అసోసియేషన్ 2 సార్లు జనరల్ సెక్రటరీగా ఉండి ఇప్పుడు దానికి గౌరవాధ్యక్షులుగా ఉండి మన అసోసియేషన్ నడిపిస్తూ అనేక మందికి సాయం చేస్తూనే ఉన్నాం. నీలాంటి సేవ ఎవరో మర్చిపోలేంది. అటువంటి ఫ్రెండ్ ఉండటం నాకు కూడా చాలా గర్వకారణం. ఐ అప్రిషియేట్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అలాగే జాబ్లో కూడా అనేక పదవులు తీసుకుని జాబ్లో కూడా అందరికీ సాయం చేసి ఒక కమ్యూనిటీకే కాకుండా అందరికీ సాయం చేసి మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నాను. మీలాంటి ఫ్రెండ్ ఉండటం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ అగైన్. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. రాజా గురించి ఒక 2 వాక్యాలను చెప్పాలి అనుకుంటే ఐ థింక్ నా శబ్ద పరిజ్ఞానం కానీ అంత శక్తి నా దగ్గర లేదు. 30 సంవత్సరాల పరిచయాన్ని 2-3 వాక్యాల్లో కుదించాలి అంటే చాలా చాలా కష్టమైన విషయం. హవెవర్ నాకు తెలిసిన రాజా ఒక గొప్ప దార్శనికుడు, చాలా గొప్ప మనిషి, ఒక గొప్ప భర్త, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప కొడుకు, నా గొప్ప స్నేహితుడు. అలాంటి మనిషితో పరిచయం అనేది, ఆ ప్రయాణం అనేది లాస్ట్ 30 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణం ఎంతో 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 ఆనందం. ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ సందర్భంలో చెప్పడం కాదు, నేను పర్సనల్గా చాలా చాలా షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఐ విల్ డూ ఇట్. రాజా చాలా నువ్వు రాస్తే కొన్ని 100 పేజీల పుస్తకం అవుతుంది. అలాంటి రాజా ఇంకా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో హాయిగా పిల్ల పాపలతో ఆనందంగా బతకాలని భగవంతుడు నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చి
నీకు చాలా చాలా సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే రాజా గారు. గాడ్ బ్లెస్. హాయ్ అన్నయ్య, నేనెవరో తెలుసు కదా, నా పేరు తెలుసు కదా, నేను కిరణ్మయి గోళ్ళముడి మణి. మా అన్నయ్య రాజా నాకు చాలా ఇష్టమైన అన్నయ్య. రాజా పేరు వినగానే మనసు నిండా సంతోషమే. బాల్యంలో నాకు దేవుడిచ్చిన వరం అంటే అతిశయోక్తి కాదు. నేను మా ఇంటికి తొలి సంతానం కావటం, అన్నలు అక్కలు లేకపోవటం, ఓ అన్నయ్య ఉంటే బాగుంటుంది అనుకోవటం, అది విని దేవతలు వరమిచ్చేసి రాజా అన్నయ్యను నాకు పరిచయం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నాకు బాగా గుర్తుంది. చక్కని కొబ్బరి తోటను దాటుకుని త్రోవకు అటు ఇటు సొగసుగా నిలబడిన బంతిపూల వరసలు దాటుతూ వెల్లుగడ్డితో నేసిన ఓ పర్ణకుటీరం ముందు నిలబడి ఉన్నప్పుడు మనసులో ఆనంద వీచిక పెదవిని దాటింది. నా చేతిలో రక్షరేఖ రాజా చేతికి చేరి సందడి చేసిన రాఖీ పౌర్ణిమ ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని పంచింది. ఎన్ని పున్నములు వచ్చినా ఆ పున్నమి వేరని చెప్పకనే చెప్పింది. సీనియర్గా కళాశాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచి అడుగడుగునా నా క్షేమం కోరుతూ ప్రేమగా పలకరిస్తూ రక్షణ కవచమై సోదరునిగా ఎన్నో జన్మల బంధమై నిలిచిన ఈ ఆత్మీయ బాంధవునికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మరి మంచి మనస్సు, ఇతరులకు అండగా నిలవాలి అనే తాపత్రయం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచేది. ముక్కుసూటిగా మాట్లాడడం మరో ఆభరణం అయితే, ఆరాటానికి పోరాటానికి మధ్య వారధిలా స్నేహానికి ప్రాణం ఇవ్వడం అనే పదానికి మరో పేరులా నిలిచే రాజా అందరికీ ఆప్తుడే. అయిన వారికి కాని వారికి ఆపద్బాంధవుడే. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్నీ అమరిన వయసులో వరుసలో చట్రంలో ఇరుసుల ఉద్యోగ నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకుని అందరి ప్రశంసలు పొందుతూ మంచి భర్తగా, ఇద్దరు బంగారు బొమ్మల నాన్నగా చక్కని హోదా దక్కించుకున్న ముగ్గురు మీసాల తాతయ్యలా ఆడుతూ పాడుతూ 60 వసంతాలు దాటేయడం నిజంగా ఆ సంతోషణాలు అందరితో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అన్న, బాల్యం మరుపురాని చక్కని జ్ఞాపకం, స్నేహం మరువలేని చిక్కని పరిమళం, ఎన్ని జన్మల పుణ్యఫలమో కానుకగా, మది నిండిన మధుర క్షణాలు వేడుకగా, వన్నె తరగని బాల్యస్మృతులు వేదికగా, చిన్నెలొలుకు హృదయ స్పందన సాక్షిగా, ఇట్టే గడిచిన ఆనందపు శుభగడియలు, అడుగడుగునా ముడిపడిన అనుబంధాలు, 60 వసంతాల అపురూప క్షణాలు, జన్మదిన శుభకామనల అభినందనలు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాయ్. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా. ఇంత మంచి జన్మ ఇచ్చిన అమ్మకు నీ తరపున నా తరపున పాదాభివందనం. ఎంతో కష్టపడి పైకి వచ్చి మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించి మంచి అమ్మాయి ఇంకో ఉమాదేవిని మ్యారేజ్ చేసుకున్నావు. ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ సాధించింది. తర్వాత బంగారు లాంటి 2 పిల్లలు కన్నావు. ఆ 2 పిల్లలు కూడా మీ మాట ప్రకారం నడిచి ఒకళ్ళు మంచి డాక్టర్గాను, ఒకళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్గాను అయ్యారంటే దాని వెనకాల మీ కృషి ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఒక్క ఇంటిలో ఇంత ఉన్నత స్థితికి వచ్చిన కుటుంబాలు చాలా అరుదుగా. సక్సెస్ గురించి కూడా చాలా చెప్పావు రాజా. మామూలుగా యంగ్స్టర్స్ తలుచుకుంటే ఏది కాదు, పాజిటివ్గా ముందుకెళ్తే అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పావు. అది చాలామంది యూత్కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మనిషికి నెగిటివ్ థాట్ ఉండకూడదని చెప్పావు. నెగిటివ్ థాట్ ఉంటే నెగిటివ్ థాట్ కూడా అది ఇదవుతుందని చెప్తున్నావు. అది అందుకని పాజిటివ్ ఈజ్ వెరీ హెల్దీ, నెగిటివ్ అన్ హెల్దీ. అందుకేంటంటే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. ఉద్యోగంలో ఒక భాగమై నీ జ్ఞానాన్ని అనుభవాన్ని రంగరించి పదవులకే వన్నె తెచ్చిన సోదరునికి భావి జీవితం ఆనందంగా గడపాలని ఆశిస్తూ నీ బాచి అన్నయ్య. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే. అప్పుడే నీకు 60 ఇయర్సా? నేను నమ్మను కదా. 60 ఇయర్స్ అంటే నమ్మటం చాలా కష్టం. ఏదైనా చిన్న నెంబర్ వేసుకుందాం ప్లీజ్. ఓకే,
అదే స్మైల్, అదే స్మార్ట్నెస్, అదే యాక్టివ్నెస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మీరు అంతే ఉన్నారు, అలానే ఉండండి. ఓకే. అండ్ దెన్ ఈ 60 ఇయర్స్లో మీరు ఎన్నెన్నో సాధించుంటారు కెరీర్ వైజ్, పర్సనల్ లైఫ్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ యూ మేడ్ మెనీ గుడ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది యూ ఇన్స్పైరింగ్ మెనీ సోల్స్. ఎవ్రీబడి లుక్ ఎట్ యూ అండ్ అడ్మైర్ యూ. అండ్ దెన్ యూ బికెమ్ రోల్ మోడల్. యాక్చువల్లీ నాకు కూడా ఒక రోల్ మోడల్ మీరు. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఐ ఫాలో యువర్ ఫేస్బుక్ పోస్ట్, యూట్యూబ్ ఛానల్ అన్నీ చూస్తాను. యూ డూ మెనీ గ్రేట్ థింగ్స్ అండ్ ప్లీజ్ కంటిన్యూ డూ దట్. మీరు అలానే ఉండండి అండ్ మీలానే ఉండండి. కీప్ రాకింగ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ డూ మెనీ మోర్ గుడ్ థింగ్స్ అండ్ సెలబ్రేట్ మెనీ బర్త్డేస్. హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్. ఐ మిస్ యూ అలాట్. ఈ ఇయర్ కుదరలేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఐ విల్ కమ్ ఇన్ పర్సన్ అండ్ మీట్ యూ. రాజేంద్ర కుమార్ మామయ్యకు ఉద్యోగ నిర్వహణలోనూ కుటుంబ కర్తవ్యంలోనూ మీ అడుగుజాడలే మాకు మార్గదర్శకాలు. మీకు విశ్రామ జీవితం ఆనందంగా, మాకు ఆదర్శంగా ఉండాలని కోరుతూ మీ ప్రవీణ్. Happy birthday, sir. We are blessed to have you. Many more happy returns of the day. More happy returns of the day, sir. Your essence and energy will always guide us to move ahead. I admire your empathy for voiceless people. You are a multifaceted person with a blend of emotion and temperament. I observe you believed and practiced good work ethics and stood for certain values that you believed. Despite your passion and concern for your people, you balanced your job profile in which you excelled with great results. Your life is a big struggle for the cause of the safeguarding many. Your contribution in our bank in general and for the welfare of SC and ST employees in particular is immense. I am one of the beneficiaries of your contribution. I cannot say more than thank you because I could not find a better word. You left your mark all through. You never compromised on what you believed. I can say it is an end of an era in the annals of our beloved Andhra Bank history. You left your mark. Dear Rajendra Ji, we had a wonderful experience and learnings from you since your tenure at Alagadda till date, with latest being memorable trip to France. I really enjoyed with you wherever you are, with affable leadership qualities blended with plenty of professionalism. Dear sir, we wish you all the best. Message from Sri Nagaraj Garu, GM UBI. It has been indeed a fascinating experience interacting with you over the years. You're one of the most admirable colleagues I had in the bank. On the occasion of laying down of your office, I wish you a very best retired life.